తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మార్పు ఖాయమని మనం వార్తలు వింటా ఉన్నాం. దీని వెనక పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకే టీటీడీ చైర్మన్ పదవి మార్పు తప్పని పరిస్థితి అవుతుంది చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి ఇంకొక వార్త కూడా వైరల్ అవుతా ఉంది. ఇంకొక వార్త కూడా చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి ఈ అంశంపై పూర్తిగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికి తెలిసిందే, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద ఇటీవల ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత జరిగిన డ్యామేజ్ నుంచి బిఆర్ నాయుడు అండ్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ రెండు కూడా కూటమి ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే టీటీడీ చైర్మన్ పదవి అనేది చాలా పవిత్రమైనటువంటి పదవి. అందులో పవిత్రులు, వివాద రహితులు మాత్రమే ఉండాలని ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అందులో ఇలా కలంకిత ఆరోపణలు ఉన్న వాళ్ళని టీటీడీ చైర్మన్గా నియమించకూడదు. ఒకవేళ ఎలాంటి ఆరోపణలు వస్తే వెంటనే రాజీనామా చేయించడం లేదా ఉద్వాసన పలకడం అనేది చేయాల్సి ఉంటుంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీ ఛానల్ మీద వైఎస్ఆర్ పార్టీ తరఫున పృథ్వీ గారు ఎస్వీబీసీ డైరెక్టర్గా ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలకు వెంటనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా రాజీనామా చేస్తే ఉన్నతంగా ఉండేది అనేది ఒకవైపు చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ టీటీడీ చైర్మన్ పవిత్రత గురించి వస్తున్నటువంటి ఆరోపణల గురించి జరిగిన పొరపాటు నుంచి దిద్దుకునే ప్రయత్నం అంతర్మదనం స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీలో అనేది ఒక రకంగా మనం వింటున్న వార్తలు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మార్పు అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబుని ఆలోచిస్తున్నాడు. ఆయన స్థానంలో కళా వెంకటరావుని పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ జరిగిన డ్యామేజీ వాళ్ళ దిద్దుకోవాలంటే ఖచ్చితంగా ఆయన మార్పు తథ్యమని భావిస్తున్నారని, అందుకే నిన్న జరిగిన తిరుపతి పర్యటనలో సమీక్షలో బిఆర్ నాయుడు గారు లేకుంటేనే సమీక్ష నిర్వహించాలని చెప్పి నిన్నటి వరకు చర్చ జరుగుతుండేది. కానీ ఈరోజు కొత్తగా మరొక అంశం తెర మీదకి వచ్చింది. ఈ మార్పు అనేది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు, ఒత్తిడి మేరకు, సలహా మేరకే ఈ మార్పు జరుగుతుంది అనేది ఒక వర్గం చెప్తుంది. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇలా చేస్తున్నాడంటే మనందరికీ తెలిసిందే, లడ్డూ విషయంలో, పవిత్రత విషయంలో, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ ఐకాన్గా నిలబడాలని చేస్తున్నటువంటి పోరాటం, సనాతన ధర్మం మీద చేస్తున్నటువంటి ఆయన ఆరాటం కానీ పోరాటం కానీ మనం చూస్తూనే ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో తాను అగ్రెసివ్గా తీసుకొని దీక్ష కూడా చేపట్టి ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంత ఎరకాటం పెట్టాడో, ఎన్ని ప్రశ్నలు వేశాడో మనందరూ చూశామే. అలాగే ఇప్పుడు ఈ చైర్మన్ మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని జనం కానీ జన సైనికులు కానీ ఇతరులు కానీ ప్రశ్నిస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాలి, తిరుమల దేవస్థాన కమిటీని ప్రక్షాళన చేయాల్సింది, సనాతన ధర్మ పరిరక్షణ కూడా పవన్ కళ్యాణ్ మీద బాధ్యత పెరిగింది. ఇట్లా అయితే రేపు భవిష్యత్తులో నేను ఇదే అంటే జరిగిన పొరపాట్లో తిరుపతి దేవస్థానం చైర్మన్ మార్పు కనుక చేయించకపోతే, బిఆర్ నాయుడు గారిని పంపించకపోతే, రేపు సనాతన ధర్మం గురించి ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రతిపక్ష వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని అబ్జెక్ట్ చెప్పుకుంటూ, అంటే బిఆర్ నాయుడు గారి మార్పు తథ్యం కంపల్సరీ చేయాల్సిందే అంటూ పట్టుబట్టాడు, సూచనలు చేస్తున్నారని చెప్పి ఒక వర్గం చెప్తుంది. అలాగే ఇంకొక కారణాన్ని కూడా చెప్తా ఉన్నారు. వాస్తవానికి అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటన ముందు కొంతకాలం ఒక వార్త కూడా విన్నాము. అదేంటంటే నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగబాబు టీడీడీ చైర్మన్ అవుతారు అని చెప్పేసి వార్తలు కూడా ఒక 2 చక్కర్లు కొట్టాయి. అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ యొక్క అన్నగారైన నాగబాబు గారిని టీడీడీ చైర్మన్ కాకుండా బిఆర్ నాయుడే ఒత్తిడి చేశారు. లేదా ఒక వర్గం కావాలనే నాగబాబు గారు సనాతన ధర్మం కాదు, ఆయన నాస్తికుడు అని చెప్పేసి బాబు గారి చెవుల్లో ఊదారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కమిటీగా నాగబాబుని ఎన్నిక చేయలేదు. ఈ ప్రచారం జరగడానికి కానీ, బాబు గారికి చెవులో ఊదడానికి కానీ ఒక వర్గం వాళ్ళే చేశారు. అంటే పవన్ కళ్యాణ్ అన్నగారికి, నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ రాకపోవడానికి కారణాలు కూడా ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని కావాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతోటి ఈ టీటీడీ చైర్మన్ ప్రక్షాళన చేయాల్సిందే, ఇతను మార్చాల్సిందంటూ సూచనలు చేస్తున్నారు, చక్రం తిప్పుతున్నాడని చెప్పేసి
కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి నిజాలేమిటో ఏవైనా సరే ఇవన్నీ కూడా గాసిప్స్‌గానే చూడాల్సి ఉంటుంది. ఏదైనా సరే పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్నటువంటి గాసిప్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న గాసిప్స్‌ను నిజాలుగా భావించిన అక్కర్లేకున్నా ఎక్కడో ఏదో జరుగుతుందని మాత్రం మనం గెస్ చేయొచ్చు. మొత్తం మీద బీఆర్ నాయుడు గారి వ్యక్తిగత జీవితం యొక్క కొన్ని అంశాలు ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవికి, బోర్డుకు మచ్చ తెచ్చేలా ఉన్నాయి మాత్రం నిజం. వీటిని వెంటనే బాబు గారు చర్యలు తీసుకొని మార్పులు చేస్తే మాత్రం ఆ టీటీడీ చైర్మన్ బోర్డుకు పవిత్రతను ఆపాదించినట్టు అవుతుందనేది ఉద్దేశం.